ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీనియర్ నటుడు సుమన్ ఒక విజ్ఞప్తి చేశారు. మరి అది చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా అభిమానులందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆయన ఏ విజ్ఞప్తి చేశాడు, ఎందుకోసం చేశాడు అంటే ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, ప్రజా పరిపాలన కావచ్చు, రాష్ట్రం గురించి ఆయన ఆలోచిస్తున్నటువంటి తీరు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు అనేది పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. మంచి పనులు చేస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ వస్తున్నారు. ఇటు సినిమాల పరంగా కూడా ఒక హీరోగా చేయాల్సినటువంటి క్యారెక్టర్లన్నీ కూడా చేస్తూ, ఒకవైపు సినిమాల్ని కంప్లీట్ చేస్తూ, ఇంకొక వైపు రాజకీయాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఆయన చేసినటువంటి అన్ని పనులు కూడా సక్రమంగా ఇప్పటి వరకు ఏ ఒక్క డిప్యూటీ సీఎం కూడా చేయనటువంటి అన్ని పనులు కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో కూడా, ఎక్కడో మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేయడం కావచ్చు, రోడ్లు వేయించడం కావచ్చు, ఆయన దగ్గరుండి మరి పనులు చేయించడం కావచ్చు, మనం అన్ని కూడా చూస్తూ వస్తున్నాం. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన సీనియర్ నటుడు సుమన్ గారు మాత్రం ఒక విజ్ఞప్తి చేశారు. అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ అని చెప్పేసి, అదేవిధంగా సుమన్ గారు కూడా బ్లాక్ బెల్ట్ హోల్డర్ అని చెప్పేసి. అయితే రీసెంట్గా ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి సుమన్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఎట్లా అంటే, మన ఏపీ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కూడా ఈ విధంగా మార్షల్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఒక అంటే కల్చర్ని తీసుకురండి, ఇవి కూడా నేర్పిస్తే అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, కొన్ని సందర్భాల్లో కొందరు అటాక్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా కొంతమందికి రాదనమాట. కొందరు డిఫెన్స్ చేసినప్పటికీ ఇంకొందరికి అది వాళ్ళ వల్ల కాదు. సో అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ విధంగా మార్షల్ ఆర్ట్స్ని కూడా తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా ఆయన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని గురించి చొరవ తీసుకోవాలి, దీనివల్ల కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయో మీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను అని చెప్పేసి కూడా ఆ కార్యక్రమంలో సుమన్ గారు చెప్పారు. సో దీనికి గాను ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మాటల్ని కానీ, ఆ వీడియోల్ని కానీ చాలా మంది అభిమానులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా మార్షల్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ని కానీ దాని గురించి అంటే తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు అంటే మేము కూడా స్ట్రాంగ్, అంటే ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు, వాళ్ళ ఫిజికల్గా అన్ని అంటే మెంటల్కి కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు అని చెప్పేసి కూడా అందరు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తొందరలోనే ఈ యొక్క చొరవ తీసుకొని దీని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. చాలా మంచి అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు సుమన్ గారు అని చెప్పేసి కూడా అభిమానులు అనుకుంటూ ఉన్నారు.